హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మన సనాతన హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఇది ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రతి 144 సంవత్సరములు అంటే 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుందన్నమాట. అందువలన కుంభమేళ అంటే ఇవి దగ్గరగా మన పౌరాణిక పరంగా చెప్పవచ్చును. అదేవిధంగా మన లౌకికమైనటువంటి వ్యావహారికంగా కూడా దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పవచ్చును. అదేవిధంగా దీని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఒక స్పిరిచువల్ లైఫ్ ఎలా ముడిపడి ఉన్నది మహాకుంభమేళకి అనే దృష్టికోణంలో మనము చూడవచ్చును. వాస్తవానికి కుంభ అంటే కుండ, ఘటం అంటే యావత్ బ్రహ్మాండం అంతా కూడాను ఒక అండం అంటే బ్రహ్మాండం అంటారు. దాని నుంచే పిండాండం అంటారు. అంటే అండపిండ బ్రహ్మాండము, దాన్నే మహాకుంభ అని అంటారు. అంటే ఈ మహాకాశ ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఆకాశం వలె వ్యాపించి ఉందని చెప్తారు ఆధ్యాత్మిక తత్వంలో. ఆ విధంగా చూసుకుంటే మన ప్రపంచమంతా కూడా ఈ విశ్వానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఎలాగైతే ఒక సర్కిల్ గీస్తే దానికి కేంద్ర బిందువు ఎలాగైతే ఉంటుందో ఆ కేంద్రం మనకు కనిపించదు. కానీ ఒక సర్కిల్ రావాలంటే కేంద్రం అనేది ఆధారము. అదేవిధంగా యావత్తు బ్రహ్మాండం అంతటికి కేంద్ర బిందువు అయినటువంటి ఆ మహాకుంభ స్థానాన్నే మహాకుంభమేళ జరుగుతున్నది ఇప్పుడు. అంటే ఈ విశ్వములో గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతుంటాయి. ఈ గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతుంటే అందులో ఒక పెద్ద గ్రహమైనటువంటి గురు గ్రహం అంటారు, బృహస్పతి. అది వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మే 24 ఆ సమయంలో అది సంవత్సర కాలం పాటు ఆ యొక్క వృషభ రాశిలో ఉంటుంది. అయితే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తారో అంటే మకర సంక్రాంతి అంటే జనవరి 13, 14 నుండి ఈ మహాకుంభమేళ జరుగుతుంది. ఇవి 4 రకాలుగా జరుపుకుంటారు. 1 కుంభమేళ, 2 అర్ధ కుంభమేళ, 3 పూర్ణ కుంభమేళ, 4 మహాకుంభమేళ అంటారు. కుంభమేళ 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ పూర్ణ కుంభమేళ అలాంటివి 12 అంటే 11 దాటి 12వది వచ్చినప్పుడు మహాకుంభమేళ అంటారు. అది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. అయితే అది ఇప్పుడు తీర్థరాజ్ లేదా ప్రయాగరాజ్ వద్ద జరుగుతుంది. దానికి తీర్థరాజ్ అని ఎందుకంటారు అంటే ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి తీర్థస్థలాలలో అత్యంత ప్రాముఖ్యము, అత్యంత గొప్పది అయినటువంటి ఆ తీర్థ స్థలానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కూడా పురాణాల ప్రకారంగా చూసుకుంటే 10 యజ్ఞాలు అక్కడ జరిపారంట ఈ ప్రయాగరాజు ఉన్న స్థలము యందు. అందుకే ఎప్పటికి కూడా 10 అశ్వమేధ యాగ ఘాట్ అనేది ఉన్నది అక్కడ ప్రయాగరాజులో. అంటే పురాణాల ప్రకారం కూడా ఆ ప్రయాగరాజు అనేది పురాణాల్లో చాలా ప్రసిద్ధి. అదేవిధంగా రామాయణంలో చూసుకుంటే శ్రీరామచంద్రుడు వనవాసంకి వెళ్ళేటప్పుడు, సీతా లక్ష్మణ సమేతంగా వనవాసంకి వెళ్ళేటప్పుడు ఋషి భారద్వాజ
అక్కడ ఆశ్రమం ఉండేది ప్రయాగాలు. అక్కడ ఆ మహర్షిని కలుసుకున్న తర్వాత చిత్రకూటు వైపు వెళ్ళమని సలహా ఇచ్చారు శ్రీరామచంద్రుడికి. అక్కడ పర్ణశాల వేసుకోమన్నారు. అదేవిధంగా ఈ ప్రయాగలోనే మనకి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, ధర్మపుత్ర ఎన్నో యజ్ఞాలు ఈ ప్రయాగలోనే చేశారు. మార్కండేయ మహర్షి యుధిష్ఠిరికి చెప్తారు, ఇక్కడ ప్రయాగలో నువ్వు యజ్ఞం చెయ్యాలి, నీ యొక్క సర్వ కల్మషాలు కిల్బిషాలు నాశనమవుతాయి అని చెప్పారు. అదేవిధంగా శంకరాచార్య మండన మిశ్ర అనే అత్యంత గొప్ప కర్మకాండి అయినటువంటి మండన్ మిశ్రని కూడాను ఆ ప్రయాగ దగ్గరలోనే వాదభిక్షలో తన వేదాంత తత్వాన్ని ప్రతిపాదించి కర్మకాండ ప్రతిపాదిస్తున్నటువంటి మండన్ మిశ్రని అక్కడ పరాజయం చేసి తన శిష్యుడిగా కూడా స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఒక వ్యావహారికంగా కూడా పౌరాణికంగా కూడా మనము మిళితం చేయవచ్చు. అంటే ఈ మహాకుంభమేళ అనేది అద్భుతంగా జరుగుతుంది. జనవరి 13న మొట్టమొదటి మకర సంక్రాంతి, తరువాత ముఖ్యమైనటువంటి స్నానాలు 5 ఉన్నాయి. మొట్టమొదటి స్నానం ఇప్పుడు జనవరి 13, రెండవ స్నానం వచ్చేసి జనవరి 29 అంటే మౌని అమావాస్య అంటారు. తరువాత ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి అంటారు. ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ అంటారు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఇవి ముఖ్యమైనటువంటి స్నానాలు చేసే రోజులుగా పరిగణిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మహాకుంభ మహావ్రతం మహాయాగం ప్రయాగలో ప్రారంభమైందో ఈ 48 రోజులు కూడాను అత్యంత అద్భుతమైనటువంటి పుణ్యతిథులు కలిగి ఉన్నటువంటి రోజులే. అయితే దీనికి పౌరాణికంగా ఏం చెప్పారంటే, అప్పుడు దేవతలకి అసురులకి మధ్య జరిగినటువంటి సంగ్రామంలో మీ అందరికీ తెలుసు, దేవతలు ఓడిపోతారు ఒకసారి. ఆ దేవరాజు కూడా దూర్వాసు ఋషి శాపానికి నోచుకొని లక్ష్మీదేవి సకల స్వర్గాధిపత్యాన్ని కోల్పోతారు. అప్పుడు ఆ అమృత భాండం అనేది ఆ క్షీరసాగరంలో మునిగిపోయిందంటారు. అంటే మత్స్యలోకం నుండి సాక్షాత్తు లక్ష్మీదేవి కనుమరుగైపోయారు, అంధకారంలో మునిగిపోయింది. కాబట్టి మళ్ళీ లోక ఉద్ధరణ లోక కళ్యాణం కోసం మళ్ళా అమృతముని అంటే మంతనం చేసి తీసుకురావాలి. దానికోసం ఏ ఒక్క అసురులకి శక్తి సరిపోదు, ఏ ఒక్క దేవతలకి శక్తి సరిపోదు. అందువలన దేవతలకి అసురులకి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఆ క్షీరసాగరం మంతనం అనేది ప్రారంభించారు. దానికి పెద్ద మనుషులుగా బ్రహ్మ విష్ణు మహాదేవ్ ఉంటారు. అయితే ఈ క్షీరసాగర మంతనం ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి అంటే దానికి ఒక చర్నింగ్ రాడ్ అంటే ఒక కవ్వం కావాలి. ఏంటది? అది మందర పర్వతం. మరి దాన్ని తిప్పడానికి ఒక తాడు కావాలి, ఆ రోప్. ఏంటది? వాసుకి అంటే పరమశివ ఆ మెడలో ఉన్నటువంటి వాసుకిని తాడుగా వాడుతారు. అదేవిధంగా ఆ యొక్క మందర పర్వతం పెడితే దానికి ఆధారం ఎక్కడ ఉంటుంది? కూర్మావతారంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణే కూర్మావతారంగా ఉండాలి. ఈ విధంగా దేవతలు అసురులు ఆ యొక్క సముద్ర మంతనం జరిపినప్పుడు మొట్టమొదటిసారిగా ఆలాహలం అంటే విషం వచ్చింది. ఆ విషము ఈ సృష్టిలో పడితే సర్వలోకాలు హరించిపోతాయి. కాబట్టి దాన్ని తాగడానికి ఎవరు తాగుతారు? ఆ విషాన్ని సాక్షాత్ మహాదేవ్ ఆ విషాన్ని తాగుతారన్నమాట. అయితే
అక్కడ ఆదిశక్తి పరాశక్తి విషాన్ని లోపలికి వెళ్ళనీయకుండా ఇక్కడ ఆపడం వలన నీలకంఠుడిగా ప్రసిద్ధికి ఎక్కారు. ఈ విధంగా తరువాత ఎప్పుడైతే విషం తరువాత కల్పవృక్షము, కామధేనువు, అప్సరసలు, ఐరావతము, ఉచ్చైస్రవము ఇలాంటివి ఎన్నో వస్తాయి. వాటన్నింటి తరువాత లక్ష్మీదేవి వస్తుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి వస్తుందో యావత్ ముల్లోకాలన్నీ కూడాను ఐశ్వర్యంతో మళ్ళీ పూర్వవైభవాన్ని పొందుతాయన్నమాట. ఆఖరుగా ఆ యొక్క ధన్వంతరి భగవాన్ అమృత భాండాన్ని పట్టుకొని వస్తారన్నమాట. ఆ మంతనం నుండి ఆ అమృతం కోసము దేవతలు దానవులు పోటీ పడుతుంటే అప్పుడు జగన్మోహిని అవతారంగా వాళ్ళకు సెటిల్ చేసి అమృతాన్ని నేను పంచిపెడతాను అని ముందుకు వస్తుంది. అయితే దొంగచాటుగా రాహుకేతువులు అనేవాళ్ళు రూపం మార్చి దేవతల వైపున వరుసలో నిలబడి అమృతాన్ని తీసుకొని ప్రయత్నించేటప్పుడు సూర్యచంద్రులు వారిని గుర్తిస్తారు. అందువలన ఆ యొక్క విష్ణు కోపోద్రుక్తులై సుదర్శనతో వాళ్ళ శిరస్సు ఖండిస్తారు. అప్పటికే అమృతాన్ని పానం చేసినటువంటి రాహుకేతువులకి నవగ్రహాల్లో కూడా స్థానం లభించింది. ఈ విధంగా మనకొచ్చినటువంటి ఛాయాగ్రహాలు ఏర్పడ్డాయి. అందువలనే మనకి గ్రహణాలు కూడా వస్తున్నాయి. ఇది అంతా కూడా పౌరాణికమైనటువంటి స్టోరీ. అయితే ఈ సముద్ర మంథనం ద్వారా వచ్చినటువంటి అమృతం ఏదైతే ఉందో 4 ప్రదేశాల వద్ద పడింది. ఏంటి ఆ ప్రదేశాలు? 1 ప్రయాగరాజ్, 2 హరిద్వార్, 3 ఉజ్జయిన్, 4 నాసిక్, త్రయంబకేశ్వర్. ఈ 4 తీర్థస్థలాలలో కూడాను ఈ అమృతం పడిందనే ఒక ఆనవాలు ఉండడం వలన ఈ 4 క్షేత్రాలు కూడాను మహాకుంభమేళాలు, అంటే కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ జరగడానికి ఇది ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా కొనసాగుతుంది. ఈ ఆచారము, వ్యవహారము, సంప్రదాయము మన భారతీయ సనాతన ధర్మ సంస్కృతి. అయితే ఈరోజు ఏదైతే మహాకుంభమేళ జరుగుతుందో ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా ఒక్క దగ్గర కేంద్రీకృతం అవుతుంది. ఎందుకు? ఈ విశ్వానికి కూడా కేంద్ర బిందువు అయినటువంటి సెంటర్ అది ప్రయాగరాజ్ వద్దకి గుర్తింపబడుతుందన్నమాట ఈ సమయంలో, ఈ 48 రోజుల్లో. అందువలన మొత్తం యావత్ సృష్టి అంతా ఎలాగైతే మన దేహములో హృదయస్థము యందు ఎలాగైతే ఈ నాభి సెంటర్ పాయింట్, అదేవిధంగా ఈ బ్రహ్మాండం అంతా కూడాను ఆ స్పిరిచువల్ ఫోర్స్ ఎనర్జీ అట్రాక్టింగ్ అన్నమాట. అంటే ఒక్క దగ్గరికి అది ఎలాగా సూర్యుని యొక్క కిరణాలు ఎలాగైతే అంతా పడుతుంటాయి, కానీ మ్యాగ్నిఫైడ్ గ్లాస్ భూతద్దం అంటారు, దాని నుంచి పెడితే ఒకే దగ్గరికి కిరణాలు ఎలా వస్తాయో స్పిరిచువల్ అన్ని సైడ్ నుంచి ప్రపంచ విశ్వం వ్యాప్తంగా ఒక దగ్గర ఉంటుంది. అందుకే ఈరోజు సామాన్య రోజుల్లో యోగులు ఋషులు ఎప్పుడో గుహల్లోనూ, కందరాల్లోనూ, అడవుల్లోనూ, నదీ తీరాల్లో ఉన్నటువంటి ఋషులు, యోగులు, మహాత్ములు, నాగసాధువులు, అఘోరీలు, సన్యాసులు అందరూ కూడా ఈ మహాకుంభమేళంలో పాల్గొంటున్నారు. వారి యొక్క సాధన తపస్సు అంతా కూడాను కాసేపు విరమించి లోక కళ్యాణం కోసము, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంగళకరం కావడానికి, ఆశీర్వాదం అందించడానికి వారందరూ కూడాను ఈ మహాకుంభమేళలో పాల్గొంటున్నారు. ఎందుకంటే హరిద్వార్లో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి సాక్షాత్తు గంగా నది తీరము. అలహాబాదు అంటే ఒకప్పుడు ఇది అలహాబాద్ ఎందుకు అయ్యింది? ఈ క్షేత్రము బ్రహ్మాజీ సాక్షాత్తు ప్రయాగరాజు వద్ద యజ్ఞాలు చేసి ఈ సృష్టి రచన చేశారని చెప్తారు పురాణాల్లో. ఆ తరువాత ప్రయాగరాజు యొక్క ప్రతిష్ఠిత ధర్మరాజు, శ్రీరామచంద్రుడు, శంకరాచార్య ఇలా ఎంతోమంది
ఆ క్షేత్రం యొక్క గొప్పతనం చెప్తారు. సర్వక్షేత్రాల కల్లా తీర్థరాజ్ ప్రయాగరాజ్ చాలా గొప్ప పవిత్రమైనది, గొప్పది. అందువలన అక్బర్ కూడా ఆ ప్రయాగరాజ్ అనే పేరు ప్లేస్లో అలహాబాద్ అని పేరు పెట్టాడనమాట. ఎందుకు? మన యొక్క తీర్థం, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రానికి ఆ పేరు మార్చేశారనమాట. ఆ తర్వాత అది అలహాబాదుగా మారింది. అయితే మన అదృష్టం, యశస్వి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వారి యొక్క ఆలోచనతో మళ్ళీ అలహాబాద్ నుండి మళ్ళా తీర్థరాజ్ ప్రయాగరాజుగా మళ్ళీ పేరు మార్చడం జరిగింది. అందువలన ఈరోజు పూర్వ వైభవాన్ని పొందినటువంటి ఆ ప్రయాగరాజ్ మహాకుంభమేళా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పంత్, సంప్రదాయ, కులం, భాష, ప్రాంతం, దేశం, మతం అన్నీ విడిచిపెట్టి మహాకుంభమేళాలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారన్నమాట. దగ్గర 40 నుండి 45 కోట్ల ప్రజలు ఈరోజు కుంభమేళాల్లో పాల్గొంటున్నారు. ఒక్కరోజు స్నానంలోనే దగ్గర 1.5 కోటి అంటే 1,50,00,000 వరకు ప్రజలు ఆ స్నానఘాట్లో స్నానం చేశారు, పవిత్ర స్నానం. అంటే ఇది భూమి మీద జరిగినటువంటి ఒక గొప్ప గ్యాదరింగ్ అనమాట. ఇంతకంటే పెద్ద గ్యాదరింగ్ నా భూమండలం మీద లేదు, నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే ఒక భూమండలం మీద ఇంత పెద్ద 40 కోట్ల మంది గ్యాదరింగ్ అవ్వడం అనేది ఇంకా అది అసాధ్యం. అది కేవలము ఒక భారతీయ సనాతన ధర్మానికే చెల్లుతుంది. ఎందుకంటే 1,00,000 మందిని కంట్రోల్ చేయాలంటేనే ఎంతో కష్టమైనటువంటి పని. ఈరోజు 40 కోట్ల మంది ఈ మహాకుంభమేళలో పాల్గొని ఎంత దేదీప్యమానంగా దిగ్విజయంగా ఈ కుంభమేళ జరుగుతుందంటే అదంతా ఈశ్వరుని యొక్క శక్తి ప్రకటన అవ్వడం అన్నమాట. అందువలన మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఏదైతే దేవాసురుల సంగ్రహం అని చెప్పామో మనలోనే ఆసురిక సంపత్తి, దైవీ సంపత్తి ఉంటాయి. ఆ రెండింటి మధ్య ఎప్పుడు నిత్యమో ఆ యొక్క క్షీరసాగర మంతనం అనేది జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీలో ఆ యొక్క అసూయ, రాగద్వేషములు ప్రకటమవుతాయి, మీకు ఆటంకాలు వస్తాయి. వాటిని ఎప్పుడైతే మీరు అణిచివేసి వాటికి ఎదుర్కొంటారో అప్పుడు మెల్లమెల్లగా మీకు అనేక రకమైనటువంటి ఆకర్షణలు, కొన్ని కోరికలు తీరినట్టుగా, కొన్ని సుఖము కలిగినట్టుగా కొన్ని భావనలు కలుగుతుంటాయి. అంటే కల్పవృక్షము, కామధేనువు, అప్సరసలు ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. ఐరావతం లాంటివి మన తపస్సులో. వాటన్నింటి మీద కూడా మీరు ఆసక్తి లేకుండా మళ్ళీ ప్రయత్నం అనేది ఆధ్యాత్మిక తపస్సు చేస్తుంటే చివరికి ఆత్మస్వరూపనిష్ట, అమృతత్వం అనేది మీ సొంతంగా మీ అనుభూతికి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక దృష్టి. అదేవిధంగా అలహాబాద్ ప్రయాగరాజులో 3 సంగమం అంటే నదులు ఏంటవి? 1 గంగా, 2 యమున, 3 సరస్వతి. గంగా, యమున. గంగా నది జ్ఞానానికి ప్రతీక, సరస్వతి భక్తికి ప్రతీక. యమున భక్తికి ప్రతీక, గంగా జ్ఞానానికి ప్రతీక, సరస్వతి వాటి సంగం. అంటే ఇట్ ఈజ్ ఏ మిస్టిక్ రివర్ అంటారు. అంటే మనలో కూడా 3 నాడులు ఉంటాయి. ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి అంటారు. అంటే ఈ 3 నదులు, బయట 3 నదులు కలయికే మనలోన ఇడా, పింగళ, సుషుమ్న నాడి కలయిక అంటారు. అంటే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి మహాకుంభమేళ అనేది మనలోనే ఉన్నది. ఎలా? ఈ జీవ వ్యక్తి అనే కుంభం పరమాత్మని మహాకుంభములో కలిసినప్పుడే ఇది మహాకుంభమేళ అంటారు. మేళ అంటేనే ఒక సమూహం, గ్యాదరింగ్, సంగమం. ఈ సంగమం అనేది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప తపస్సుకి ఒక సమయం అన్నమాట. అందువలన వీలైతే ఈ యొక్క మహాకుంభమేళ సమయంలో 1 రోజైనా, 3 రోజులైనా,
వారం రోజులైనా ఎన్ని రోజులైనా వీలైతే దాంట్లో మీరు పాల్గొనవచ్చును. పాల్గొనేక ఏం చేస్తారంటే తపస్సు, అంటే మీకు ఏ మంత్రం అయితే ఉందో, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, హరే కృష్ణ హరే కృష్ణ, ఏదైతే మీ మంత్రం ఉన్నా, లేకపోతే ఓంకారమైన అంటే జపము, మెడిటేషన్, నిధిధ్యాసనం, ధ్యానము, ఇలా ఏది చేసినా సరే కేవలము బాహ్యంగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో అంతరంగా కూడాను మహాకుంభమేళ జరుగుతున్నది అనే భావనతో ఎవరైతే ఈ యొక్క మహాకుంభమేళలో సాధన తపస్సు ప్రారంభిస్తారో అది మౌని అమావాస్య రోజు, అంటే జనవరి 29న ఆ రోజుకి పూర్తిగా మెడిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మీరు పూర్తిగా ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాశివరాత్రి, అంటే సాక్షాత్తు చిదానంద రూప శివోహం శివోహం, అంటే జనవరి 13న ప్రారంభించి, అంటే కర్మయోగము, చారిటీసు, దాన ధర్మములు ప్రారంభించి ఆ మహాకుంభ మేళ అంటే ప్రయాగరాజ్ దగ్గర అలాంటి దాన ధర్మములు ఆ తపస్సు ప్రారంభించి మౌని అమావాస్య రోజున మౌనంతో ఆ వ్రతములో పాల్గొని మెడిటేషన్తో అంటే అంతర్ముఖంగా ఉంటే అది మహాశివరాత్రి రోజు పూర్తిగా ఆత్మనిష్టలోకి వెళ్ళడం అన్నమాట. ఇది మహాకుంభమేళ యొక్క అసలైనటువంటి అంతరార్థం. కాబట్టి వ్యావహారికంగా మనకు పొందే లాభం ఏమిటి అంటే, ఎప్పుడైతే భారతదేశంలో ఈ మహాకుంభమేళ నా భూతో నా భవిష్యతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఒక సూచన ఇస్తున్నాం. ప్రపంచమంతా వసుదైవ కుటుంబకం, భారతదేశం అనేది మాతృస్థానం. ప్రపంచానికి ఒక శక్తి, ఒక భక్తి, ఒక యుక్తి, ఒక సామర్థ్యాన్ని మనం తెలియజేస్తున్నాం. సనాతన ధర్మం యొక్క శక్తిని ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలో పాల్గొనవచ్చును, సనాతన ధర్మం గురించి తెలుసుకోవచ్చును, సనాతన ధర్మంలో జీవించవచ్చును. సనాతన ధర్మం ఎటువంటి కండిషన్స్, ఎటువంటి శిక్షలు విధించదనమాట. అంత స్వేచ్ఛగా ఎవరికి వారు ఆ యొక్క ఈశ్వరుని ఏ విధంగా భావన చేస్తే ఆ విధంగానే ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. ఏ యథా మాం ప్రపద్యంతే స్థాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః అన్నట్లుగా యద్భావం తద్భవతి. ఈ విధంగా ఆ యొక్క ఈశ్వరుణ్ణి, బయట ఉన్నటువంటి ఈశ్వరునిగా ఆ యొక్క గంగ 3 పవిత్ర నదులు కలయికంటే అద్భుతం. అదేవిధంగా ఎంతోమంది ఋషులు, యోగులు, నాగసాధువులు, అఘోరీలు, మహాత్ములు, మహంతులు, మండలేశ్వరులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధులు, సన్యాసులు, యతీశ్వరులు, భక్తులు అందరూ కూడా ఒక్క దగ్గర గ్యాదర్ అయితే ఆ యొక్క భక్తి వైబ్రేషన్స్, ఆ జ్ఞాన తపస్సు వైబ్రేషన్స్ ఈ ప్రపంచానికే ఒక ప్రేమ, ఒక శాంతి అనేది వ్యాపింపజేస్తున్నది. కాబట్టి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి, ఈ సమయంలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ప్రపంచ శాంతికి ఒక మార్గాన్ని తెరుస్తున్నారు. అంటే గేట్ ఓపెనింగ్ ఫర్ యూనివర్సల్ పీస్ అండ్ యూనివర్సల్ లవ్. కాబట్టి మహాకుంభమేళ ద్వారా ప్రపంచానికి శాంతి, ప్రేమ పంచడమే మహాకుంభమేళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందువలన ఈ మహాకుంభమేళ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను దీని మీదే ఇప్పుడు డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మహాకుంభమేళ యొక్క గొప్పతనం అనేది మనం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా మనకి ప్రయోజనం ఉంటుంది. మీరు వ్యావహారికంగా, శారీరకంగా తీసుకుంటే శారీరకంగా ప్రయోజనం ఉంటుంది, మానసిక తపస్సుగా తీసుకుంటే మానసిక వికాసం జరుగుతుంది, ఆధ్యాత్మికంగా మీరు తీసుకుంటే ఆధ్యాత్మిక వృద్ధి జరిగి మోక్షానికి చేరుకోవచ్చు. కాబట్టి ఈరోజు జరిగే మహాకుంభమేళ అనేది మళ్ళీ వచ్చే మహాకుంభమేళకి ఇప్పుడున్నవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే మరి 144 సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మహాకుంభమేళ సమయంలో మనం శరీరంగా ఉండడం అనేది మన యొక్క సద్భాగ్యం, మహద్భాగ్యం, అద్భుతం, అనిర్వచనీయం.
కాబట్టి మీరందరూ కూడాను ఈ మహాకుంభమేళాలో సమయంలో మీరు స్నానం చేసిన ఆ యొక్క తీర్థస్థలానికి వెళ్ళి వచ్చినా ఒకవేళ వెళ్ళకపోయినప్పటికీ మీరు మానసికంగా కూడాను ఆ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ యొక్క ఈ స్నాన చేసే తేదీలు ఉన్నాయి, తిథులు ఉన్నాయి, వాటిని మీరు స్మరించుకోండి. కుంభమేళ అయిన తర్వాత కూడా మీరు ప్రయాగరాజ్ దర్శించవచ్చును. అప్పుడు కూడా మీ తపస్సు చేయవచ్చును. ఎందుకంటే ఈ మహాకుంభమేళ తర్వాత కూడా 144 సంవత్సరాల వరకు ఈ తపశ్శక్తి అలా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆధ్యాత్మిక సంస్కార వాసనలు అవి ఎప్పుడు నాశనం కావు. అలాంటిది ఎప్పుడు కూడా సమాజంలో కనిపించినటువంటి అఘోరీలు, నాగసాధులు, మహాత్ములు, ఋషులు, యోగులు ఈరోజు ఈ మహాకుంభమేళలో దర్శనమిస్తారు. వారు కేవలం అలా ప్రయాగరాజ్కే పరిమితం కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఆశీర్వాదం ఇస్తారనమాట. కాబట్టి మహాకుంభమేళ ఇది ఒక అద్భుతము. దీని గురించి చెప్పడం ఎంత చెప్పినా తక్కువే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ మధ్య జనవరి 22న అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి నిరీక్షించినటువంటి శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు భారతదేశానికి ఒక రామ భక్తుడు, ఒక హిందూ సంప్రదాయము సంస్కృతికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మన యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా యోగి భగవధారి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం వలన ఈరోజు ఈ మహాకుంభమేళ ఇంతటి గొప్ప పర్వదినం ప్రపంచంలోనే ప్రముఖ స్థానం పొందిందంటే దీనికి ముఖ్యమైనటువంటి ఆస్థ అంటే ఆధారం, కారకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యశస్వి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారు ఉండడం వలనే ఈరోజు ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మహాకుంభమేళ అత్యంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగి ఈరోజు ప్రపంచానికే ఒక ఐక్యమత్యాన్ని, ఒక శక్తిని, భారత సనాతన ధర్మం యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం అందరికీ చూపెట్టగలుగుతున్నామంటే దీని వెనుకున్నటువంటి శక్తి కారకులు ఎవరైతే మన ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అదేవిధంగా ప్రతి పాలకుడు, ప్రతి రాజకీయ నాయకుడు కూడాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారిని స్ఫూర్తి తీసుకొని మరింత మంది నాయకులు కూడా తయారవ్వాలి. వారు ఉండడం వలనే ఈరోజు ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మళ్ళా పూర్వ వైభవానికి వెళ్తున్న దిశలో మనము ప్రయాణిస్తున్నాము. కాబట్టి వారికి ఆ ఈశ్వరుడు, ఆ యోగులు, ఋషుల యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలని, వారు మరిన్ని గొప్ప కార్యక్రమాలు, యజ్ఞయాగాలు ఈ భారతీయ సనాతన ధర్మానికి చేయాలని, వారి సారథ్యంలో ఈ భారతీయ సనాతన ధర్మం విశ్వగురువుగా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందాలని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.